పచ్చ కామాంధుల రాసలీలలకు సంబంధించి 2 బాక్స్ వీడియో ఒకటి వేశారు కదా, అది వేస్తే ఆ దృశ్యాల గురించి కొంత మహిళా లోకం ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం కానీ, లేకపోతే టీడీపీ నాయకుల రాసలీలలు కానీ, ఇవన్నీ వీటిపైన పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న విధానం కానీ ఇంత దారుణంగా ఉంటే కేసులు ఉండవు వీళ్ళపైన. కేసులంతా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళే టార్గెట్. రాష్ట్రాన్ని మాత్రం ఈ రకంగా తయారు చేసి పెట్టారు. నాగిని డ్యాన్స్లు వేసుకుంటున్నారు. పుణ్యశీల గారు, ఏంటి వ్యవస్థలు అసలు ఈ రాష్ట్రంలో సక్రమంగా పనిచేస్తున్నాయా? ఆ దృశ్యాలు చూస్తుంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. నమస్తే సార్. నమస్తే. మీకు ప్యానలిస్టులకి, వ్యూవర్స్కి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, నమస్కారాలు సార్. కానీ నవమి పూట ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన కోదండ రామాలయ చైర్మన్ యొక్క ఈ రాసలీల భాగవతం పండగ పూటే మనం మాట్లాడుకోవలసి రావటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం సార్. నిజంగా సనాతని భక్తులం అని చెప్తారు, హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్తారు. మరి చిత్తకార్తె కుక్కల్లాంటి వెధవల్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకి చైర్మన్లను చేసి చంద్రబాబు నాయుడు గారు కూర్చోపెట్టి ఈ రోజున హిందూ ధర్మ పవిత్రతని ఎంత దిగజారుస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్. నిజంగా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు సార్. ఇది టీటీడీ చైర్మన్ మీద ఆ వీడియోలు బయటపడినప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఈ రామాలయం చైర్మన్ ఇలా చేసేవాళ్ళ? సార్ మరి ఆ టీటీడీ చైర్మన్ మీద ఏం యాక్షన్ లేదు, నా మీద ఏముంటుందని అంటారు. ఆయన ఇప్పుడు ధైర్యంగా మాట్లాడతారు. ఆయన తీసేయమంటే మీరు ముందుగా ఎవరిని తీయాలని అడుగుతారేమో నాకు తెలిసి. అంతే కదా, ఇప్పుడు మీరు బిఆర్ నాయుడుని తీసేస్తే నన్ను తీసేయండి అని అడుగుతాడు అతను. అంతే కదా సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అందులో భూతే, రేపు వాళ్ళు ఇంకో మాట కూడా అనొచ్చండి, అందులో భూతేముంది, నాగిని డ్యాన్సు, అద్భుతమైన నృత్యం, ఇది కళ్ళు ఆర్పకుండా చూడాల్సిన దృశ్యాలు, ఇటువంటి శ్రీరామనవమి రోజున మనందరికీ కలిగినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇటువంటి దృశ్యాలు చూడటం, కన్నుల పండువగా మనకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈయన గొప్పగా చెప్పుకుంటారేమో రేపు. ఖచ్చితంగా సార్. బిఆర్ నాయుడు ఎట్లా చెప్పాడు? ఫస్ట్ ఏమో అసలు అది ఏంటి అన్ని అభూత కల్పనలు అన్నాడు, తర్వాత ఏ వీడియో అన్నాడు, తర్వాత తప్పేంటి అని చెప్పాడు. అట్లాగే తిను కూడా అసలు ఆవిడ అసలు మహిళే కాదు, మేమేదో సరదాగా ఒక మగవాడికి ఆ రకమైనటువంటి డ్రెస్ వేసి మేము చేసాము, ఏ వీడియో అని చెప్పొచ్చు. అసలు ఆవిడ మహిళే కాదని చెప్పొచ్చు, వాళ్ళు చేసింది తప్పే కాదని చెప్పొచ్చు, అసలు అందులో ఉన్నది చైర్మనే కాదని కూడా చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా అన్నా కూడా చెప్పటానికి చాలా స్కోప్స్ ఉన్నాయి సార్. నిజంగా పోలీసు వ్యవస్థని ఈ రోజున చూస్తా ఉంటే మహిళే కాదు, అక్కడ మహిళే ఉన్నది మహిళే కాదు అని అబద్ధం చెప్పారంటే మనం ఏమనుకోవాలి? 2 నాగుపాములు నృత్యం చేస్తున్నాయని అనుకోవాలా? మగ నాగుపాములు. అంతే సార్. మన కళ్ళకి మాత్రమే చైర్మన్ ఒక మహిళ కనిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్సీపీ వారికి, మరి న్యాయబద్ధంగా పోయే మీడియాకి మాత్రమే అక్కడ ఆ చైర్మన్ ఒక లేడీ, ఇంకొక పర్సన్ కనపడుతున్నారు. మిగతా వాళ్ళందరికీ మీరు చెప్పినట్టుగా నాగుపాములే కనపడుతున్నాయి అక్కడ. అందులో తప్పేంటని అడుగుతారు సార్. మనమే క్రియేట్ చేసామని చెప్తారు. ఆ చైర్మన్ ని, ఆమె లేడీని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టామని మన మీదే వేస్తారు తిరిగి ఆ బురద కూడా. నిజంగా సిగ్గులేని జన్మలుగా అయిపోయినాయి సార్ కూటమి వాళ్ళు. నిజంగా ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే సార్, ఈ రాసలీలలే కావచ్చు, మరి ఇందాక మనం ఒక ఎస్టీ పిల్ల ఎంత తండాకు సంబంధించి నిజంగా ఆ పాపని ట్యూషన్ చెప్తానని చెప్పని తీసుకువెళ్ళడం ఏంటి, అసలు ఆ ఇంజనీర్ ఆ రకంగా చేయటం ఏంటి, వాడిని చెప్పు తీసుకొట్టి అరెస్ట్ చేసి బొక్కలో పడేయకుండా వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, కూటమి వాళ్ళ అండదండలు ఎంత ఉంటే, డోర్ డెలివరీ చేసినటువంటి ఆ వెధవని అసలు ఏమీ లేదు అన్నట్టుగా చక్కగా వాడిని వదిలేశారు అంటే నిజంగా ఈ హోమ్ మినిస్టర్కి ఎట్లాంటి నమస్కారాలు చేయాలి, ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నమస్కారం చేయాలి, అసలు పోలీస్ వ్యవస్థని ఇంత బాగా నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేయండి, రాష్ట్రం ఎట్టా పోయినా పర్లేదు, మహిళలు ఎట్టా పోయినా పర్లేదు, చిన్నపిల్లల మీద ఏం జరిగినా పర్వాలేదు, మేమున్నాం మీకు అండగా, పోలీసు వ్యవస్థ 36వ ర్యాంకింగ్కి పడిపోయినా పర్వాలేదు,
దిశ అదేంటి శక్తి యాప్ పని చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు కొన్ని మహిళలు రివ్యూస్ చూశారు మేడం, కొన్ని రివ్యూస్ అక్కడ రాసిన వాళ్ళ కామెంట్స్లో కొన్ని రివ్యూస్ చూశారు, ఇంత దారుణంగా అసలు పని చేయట్లేదని రాశారు. అసలు ఇప్పుడు నేను అవన్నీ కూడా మీరు చూపిస్తూ ఉంటే నేను చదివాను సార్. ఎక్కడా కూడా రొటేటింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారే గానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అది చూడండి సార్, అనేబుల్ అని ఐ కాంట్ కాంటాక్ట్ దెమ్. అసలు ఇంత దారుణం ఏంటి సార్, నాకు అర్థం కాదు. నిజంగా ఒక మీడియా ద్వారా, ఇందాక ఎనలిస్ట్ గారు కూడా చాలా బాగా వివరించారు, ఒక మీడియా ద్వారా అసలు దిశ యాప్, ఎందుకంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే వంగలపూడి అనిత గారు దిశ యాప్ గురించి చాలా వెటకార వ్యాఖ్యలు చేసింది ఆమె. కానీ ఒక మీడియా ద్వారా అప్పటికప్పుడు నిజంగా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు, ఒక మీడియాలో లైవ్ లో మరి కాలేజ్ స్టూడెంట్స్ తో అసలు ఈ యాప్ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని చెప్పని విజయవాడలోనే అది జరిగితే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ సార్, 5 minutes లో ఆ లొకేషన్ లోకి వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగినటువంటి సందర్భం లైవ్ లో మరి ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. మరి ఈ రోజున ఆ పరిస్థితి ఉందా సార్? డ్రగ్స్ గురించి ఏమో అసెంబ్లీలో గానీ అసలు ఆవిడ ఎంత బాగా చెప్తారు సార్, అసలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా నిజంగా అసలు హోమ్ డిపార్ట్మెంట్ గురించి చర్చించడానికి ఆవిడ ఎప్పుడైనా సిద్ధంట. అసలు అంత అద్భుతమైనటువంటి సేవలు ఆవిడ అందించేస్తున్నారట. జీరో కల్టివేషన్ ఆఫ్ గంజాయట. అసలు మహిళా భద్రత అంటేనే చంద్రబాబు నాయుడు గారంట, చంద్రబాబు నాయుడు గారంటేనే మహిళా భద్రతట. సూపర్ గా ఉంది. ఇప్పుడు చూసాం కదా వీడియోస్ కూడా చూసాం కదా, టీడీపీ నాయకుల వీడియోస్. అసలు మరి వాళ్ళ నాయకులే చేస్తా ఉంటే, ఒక రాప్తాడు విషయం తీసుకోండి, కోనేటి ఆదిమూలం తీసుకోండి, మీరు ఇందా చెప్పినట్టు గుంటూరు ఎమ్మెల్యే తీసుకోండి, అరవ శ్రీధర్ తీసుకోండి, ఇప్పుడు ఈ చైర్మన్ కోదండ రామాలయం చైర్మన్ తీసుకోండి. అసలు ఒక్కడికన్నా సంస్కారం అనేది ఉందా? కరెక్ట్. అసలు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకి చైర్మన్లుగా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తూ నిజంగా నీళ్లు లేని బావుల్లో దూకి చచ్చిపోవాలి సార్ వీళ్ళు. నిజంగా మనుషులైతే అసలు భగవంతుడికి అవమానం తీసుకొస్తున్నారు, ఆ యొక్క గుళ్ళకి ఉన్నటువంటి పవిత్రతని దిగజారుస్తున్నారు. రెండోది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. అసలు ముందు రెండోది తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తోంది ఏంటి అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు సార్. ఒకే ఒక మాట చెప్తాను సార్, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక నినాదం అవసరం. ఏపీ మహిళా బచావో, కూటమి హటావో సార్. ఇది ఖచ్చితమైనటువంటి ఈ నినాదం ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ప్రెసెంట్ చాలా అవసరం. కరెక్ట్ చెప్పారు. ఎస్, కొండరాజు గాంధీ గారు ఏంటి మీ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఆయన చూసినటువంటి ఆ వీడియోలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ పోస్టింగ్లు ఫేస్బుక్ లో ఎక్కడన్నా ఉన్నా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కడ కనబడినా తీసేయిస్తున్నారు. ఎందువల్ల తీసేయిస్తున్నారు? ఆ వీడియోలు లేక సంబంధిత పోస్టుల వల్ల ఆ టీటీడీకి ఉన్నటువంటి గౌరవం తగ్గుతుంది కాబట్టి తీసేయాలని అంటున్నారు. వీడియోలు పెడితేనే గౌరవం తగ్గుతుంది అన్నప్పుడు మరి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల ఇంకెంత గౌరవం భంగం కలుగుతుంది? వాళ్ళని కదా తీసేయాలి ముందు. వాళ్ళని తీసేసిన తర్వాత కదా వీళ్ళ ఈ పోస్టులు ఇవన్నీ తీపిచ్చాలి. వీడియో కాదు చైర్మన్ అంటారు. ఏది సార్? తీయాల్సింది వీడియోలో కాదు చైర్మన్ అంటారా? అంతే కదండి. మరి ఖచ్చితంగా ముందు చైర్మన్ తీసేసి తర్వాత వీడియోలు ఏమన్నా ఉంటే తీసే కార్యక్రమం చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఫిర్యాదుదారుడు ఏమో ముద్దాయి అయిపోతున్నాడు, ముద్దాయి ఏమో ఫిర్యాదుదారుడు అయిపోతున్నాడు. ఇంత చాలా అద్భుతంగా నందిని పంది, పందిని నంది చేసేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా చేస్తుంది. తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో. నిజం చెప్తే చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలు అయిపోద్దని మునిశాపం ఉందని. ఇప్పుడు ఆ మునిశాపం అనేటువంటిది అప్డేట్ అయ్యింది. ఎలా అప్డేట్ అయిందంటే నిజాలు చెప్పినా, నిజాయితీగా పరిపాలన చేసినా, ఎవరికైనా పొరపాటున న్యాయం చేసినా చంద్రబాబు నాయుడు గారి తల కాదు కూటమిలో ఉన్న వాళ్ళందరి తలలో 1000 ముక్కలు అయిపోతాయన్న శాపం ఏదో బహుశా ఏ ముని శాపం వీళ్ళకు ఉండి ఉంటది. అందుకే ఎక్కడ చూసినా అన్యాయంగా, అక్రమంగా, దందాలుగా వీళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు, బహుశా ఆ ముని శాపం వల్ల. రెండవది, ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 పలకదు. 100కి ఫోన్ చేస్తే ఎవరు రారు. నిజంగా 108, 100 గాని మార్కాపురం సంబంధించినటువంటి సంఘటనలో సరిగా పనిచేసి ఉండుంటే గనక ఆ ప్రమాద స్థాయి అంత తీవ్రంగా ఉండేదా? రెండవది, మీరు గమనించండి,
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయా, ఇన్ని బాణాసంచా ప్రమాదాలు జరిగాయా? ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయంటే పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపం. ఎందుకు ఆ లోపం అంటే ఈ అధికారులు ఎంతసేపు ఉన్నటువంటి నాయకుల యొక్క పనులు చేయడానికి, అక్రమాలు చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టడానికే తప్పితే ప్రజలు పరిరక్షించడానికో లేదంటే ఉన్నటువంటి కంపెనీలనో బస్సులనో ఇంకో దాన్నో పరిశీలించడానికో పర్యవేక్షించడానికో ఎక్కడా పనిచేయట్లేదు. కాబట్టి ఈ అధికారులు పరిపాలన పూర్తి నిర్లక్ష్యం వల్లే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్క చూస్తే ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన ఎలా ఉందంటే విద్యార్థులకి ముఖ్యంగా, అంటే మీరు మహిళల గురించి చెప్పారు, పుణ్యశీల గారు మీరు అందరూ మహిళా పక్షపాతి, విద్యార్థుల్లో మహిళలు కూడా ఉంటారు కాబట్టి విద్యార్థి యొక్క లోపం సమస్యలు కూడా గుర్తించమని నేను అడుగుతున్నా. ఆంధ్ర యూనివర్సిటీ సార్ చరిత్రలకి ఉద్యమాలకి దేశ మహోన్నత వ్యక్తులను అందించినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆక్సిజన్ దొరక్క చచ్చిపోయాడు సార్. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా దేశం మొత్తం అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాణానికి కూడా తన పంచ ప్రాణాలను కంచిగా వేసి ప్రతి ఒక్కరిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ ద్వారా దేశానికి ఊపిరిలూదినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి పాలనలో ఒక విద్యార్థికి ఆక్సిజన్ అందక ఆంధ్ర యూనివర్సిటీలో చచ్చిపోయాడు. విద్యార్థులు నీరు అందక చచ్చిపోతున్నారు. విద్యార్థులు విషపు ఆహారం తిని చచ్చిపోతున్నారు. విద్యార్థుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. కలుషితపు నీళ్లు తాగి కలుషిత నీరు తాగి మా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే, మా గిరిజన ప్రాంతంలోనే, మా వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనే పైపెచ్చి కొంతమంది మహానుభావులతో గుడ్డెట్టాలా గాడి గుడ్డెట్టాలా ఈ పెట్టాలా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే, అంటే పేద విద్యార్థుల మీద, గిరిజన విద్యార్థుల మీద, వెనకబడి ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థుల మీద లేదా పేద విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడించడం ఇంకోటి. ఎందుకు అంటే ఒక పక్క ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ అట్టర్ ఫెయిల్యూర్. పూర్తిగా విద్యాశాఖని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంత స్థాయిలో విద్యా వ్యవస్థను పెడితే ఆ విద్యా వ్యవస్థను 6 నెలలు పాతాళానికి తొక్కేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు.